గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందున 7వ అధ్యాయం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి దుర్యోధనునికి సహాయం చేయటం అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో చివరి భాగంగా భవాంస్తు కీర్తిమాన్ లోకే తద్యశస్త్వాం గమిష్యతి యశసాం చాహం మపి అర్థీ తస్మాదపి మయావృతః భవాంస్తు కీర్తిమాన్ లోకే తద్యశస్త్వాం గమిష్యతి యశసా చాహమప్యర్థీ తస్మాదపి మయావృతః. నువ్వు లోకంలో చాలా కీర్తి కలిగినటువంటి వాడివి. నువ్వు భవాంస్తు కీర్తిమాన్లోకే, నువ్వు భారత యుద్ధంలో నువ్వుండి నీ పక్షాన యుద్ధం చేసినా తద్యశస్త్వాంగమిష్యతి. యశస్సు ఎవరిని పొందుతుంది, కీర్తి ఎవరిని పొందుతుంది అంటే నిన్నే పొందుతుంది. యశసాం చ అహమప్యర్థి, ఆ యశస్సులను నేను కూడా కోరుకుంటున్నాను. అంటే నిన్ను పొందేటటువంటి యశస్సులు ఏవైతే ఉన్నాయో ఆ యశస్సులు నన్ను కూడా పొందుగాక అనేటువంటి కోరిక నాకు కూడా ఉన్నదయ్యా. తస్మాదపి మయావృత, అదొక కారణం నేను నిన్ను కోరుకోవడంలో. యశస్సు నేను కూడా పొందాలి అనేటువంటి కోరిక ద్వారా నిన్ను నేను కోరుకుంటున్నాను, సారథ్యం వహించు నాకు అని. సారథ్యంతు త్వయా కార్యమితి మే మానసం సదా చిరరాత్రేప్సితం కామం తద్భవాన్ కర్తుమర్హతి. సారథ్యంతు త్వయా కార్యం ఇతి మే మానసం సదా చిరరాత్రేప్సితం కామం. నువ్వే సారథ్యం చెయ్యాలి అని నా యొక్క మనస్సు, మా మనస్సుకు సంబంధించినటువంటి కోరిక అది. నా కోరిక అలా ఉంది. మానసం కామం, నా మనస్సులో ఉద్భవించినటువంటి కోరిక అది. అది ఎప్పటి కోరిక అంటే చిరరాత్రేప్సితం, దీర్ఘకాలంగా ఉన్నటువంటి కోరిక. నువ్వే నాకు సారథ్యం వహించాలి అని. తస్మాత్ తద్భవాన్ కర్తుమర్హతి, ఆ సారథ్యం చేయడానికి నువ్వే చేయడానికి అర్హుడివి అని చెప్తున్నాడు అర్జునుడు. అనంతరం వాసుదేవ ఉవాచ ఉపపన్నమిదం పార్థ యత్స్పర్ధసి మయా సహ సారథ్యంతే కరిష్యామి కామః సంపద్యతాం తవా అని వాసుదేవుడు ప్రత్యుత్తరం చేస్తున్నాడు. ఉపపన్నమిదం పార్థ యత్స్పర్ధసి మయా సహ, నాతో కలిసి ఏదైతే నువ్వు పోటీ పడాలని అనుకుంటున్నావో యుద్ధంలో, తద్ ఉపపన్నం, ఇదం ఉపపన్నం, అది జరుగుతుందయ్యా అని అంటున్నాడు ఆయన. సారథ్యం తే కరిష్యామి కామః సంపద్యతాం తవ, నీ యొక్క కోరిక ఏదైతే ఉందో, నేను సారథ్యం వహించాలి అని నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరుగాక నీకు నేను సారథ్యం చేస్తాను అని వాసుదేవుడు చెప్తున్నాడు అర్జునుడితోటి. అనంతరం వైశంపాయన ఉవాచ ఏవం ప్రముదితః పార్థః కృష్ణేన సహితస్తదా వృతో దశారహః ప్రవరైః పునరాయాద్యుధిష్ఠిరం. ఏవం ప్రముదితః పార్థః కృష్ణేన సహితస్తదా వృతో దశారహః ప్రవరైః పునరాయాద్యుధిష్ఠిరం. ఈ విధంగా కృష్ణుడితోటి మాట్లాడి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఎప్పుడైతే సారథ్యం వహిస్తానని చెప్పాడు, ప్రకర్షేణ మోదాన్ని పొందాడు ఆయన. ఆనందాన్ని పొంది కృష్ణుడితో కూడి వృతో దశారహ ప్రవరైః, అంటే దశారహులు అనేటటువంటి ఒక యాదవ వంశులు, వాళ్ళు మహావీరులు, వాళ్ళతో కూడి యుధిష్ఠిరు దగ్గరికి వచ్చాట. పునరాయాద్యుధిష్ఠిరం. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి కృష్ణ సారథ్య స్వీకారే సప్తమోధ్యాయ. ఇక్కడతోటి 7వ పూర్తయింది. అనంతరం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో ప్రధాన అంశం ఏమిటి అంటే శల్యుడు దుర్యోధనికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజు దగ్గరికి వెళుతున్నాడు ఆయన. అంటే ధర్మరాజు దగ్గరికి బయలుదేరి వెళ్లే ముందు శల్యుడు ఈ చెప్పేటటువంటి మాటలు ఎలా ఉన్నాయి, శల్యుడు ఏం చేశాడు
అనే విషయాన్ని వైశంపాయనుడు మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతూ ఉండగా ఈ విషయం మనకి ఉపదేశం అవుతూ ఉన్నది. వైశంపాయన ఉవాచ శల్యశ్రుత్వా తు దూతానాం సైన్యేన మహతా వృతః అభ్యయాత్ పాండవాన్ రాజన్ సహ పుత్రైర్మహారథైః. శల్యశ్రుత్వా తు దూతానాం సైన్యేన మహతా వృతః. శల్యుడు దూతలందరినీ పంపించారు, పాండవులు దూతలందరినీ పంపించారు, యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు అనే విషయాన్ని శల్యుడు విన్నాడు. విన్న తర్వాత సైన్యేన మహతావృత, ఈయన కూడా గొప్ప సైన్యంతో కూడి అభ్యయాత్ పాండవాన్ రాజన్ సహపుత్రై మహారథై, పుత్రులు కూడా మహారథులు, వాళ్ళంతా రుక్మాంగదుడు రుక్మరథుడు, వీళ్ళంతా ఆయన యొక్క కుమారులు, వీళ్ళంతా మహారథులు. వీళ్ళతో కూడి పాండవుల దగ్గరికి ఆయన బయలుదేరేట. ఆయన అభ్యయాత్ పాండవాన్ రాజన్ సహపుత్రై మహారథై. అనంతరం తస్య సేనానివేశోభూత్ అధ్యర్థమివ యోజనం తథా హి విపులాం సేనాం బిభర్తి స నరర్షభం. అతని యొక్క సేన ఎలా ప్రవేశించింది అంటే 1.5 యోజనాన్ని విస్తీర్ణమైనటువంటి ప్రవేశం చేసిందిట. 1.5 యోజనాన్ని ఆ ప్రవేశం మొత్తం మూసేసింది, మొత్తం సేన అంతా కూడా. శల్యుడి యొక్క సేన తస్య సేనానివేశ అభూతు అధ్యర్థమివ యోజనం, 1.5 యోజనం అంతా కూడా విస్తీర్ణమై ఉన్నదటి సేన. ఎలా ఉంది? తథాహి విపులాం సేనాం, అంతటి గొప్ప సేనను బిభర్తి భరిస్తూ సహ నరర్షభ శల్య బయలుదేరి వెడుతూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకా తన యొక్క సేన ఎట్లా ఉన్నది, ఆయన ధరించిన సేన ఏ విధంగా ఉన్నది అనేది మళ్ళీ వివరంగా ఇక్కడ ప్రారంభించి చెబుతూ ఉన్నారు. అక్షౌహిణీపతి రాజన్ మహావీర్య పరాక్రమః విచిత్ర కవచాః శూరాః విచిత్రధ్వజ కార్ముకాః విచిత్రాభరణాః సర్వే విచిత్రరథవాహనాః విచిత్రస్రగ్ధరాः సర్వే విచిత్రాంబరభూషణాః స్వదేశవేషాభరణా వీరాः శతసహస్రశః తస్య సేనా ప్రణేతారః బభూవుః క్షత్రియర్షభాః. అతని యొక్క సేన ఎట్లా ఉన్నది అంటే అక్షౌహిణీపతి రాజన్ మహావీర్య పరాక్రమః, అంటే ఒక అక్షౌహిణీపతి ఆయన, అంటే 2,80,700 మహారథుడు కదా. ఇంతటి సైన్యాన్ని అతను ఒక్కడే జయించగలిగినటువంటి పరాక్రముడు కాబట్టి అక్షౌహిణీపతి. అక్షౌహిణీపతి రాజన్ మహావీర్య పరాక్రమ, మహావీర్య పరాక్రముడు ఆయన. విచిత్ర కవచాశూరా, ఇతని యొక్క సేన ఎట్లా ఉన్నది? విచిత్ర కవచాహ, విచిత్రమైనటువంటి కవచాలను ధరించున్నారు ఒక్కొక్కళ్ళు కూడా. అలాగే శూరాహ, యుద్ధంలో మహాశూరులు వాడు, ఎవరినైనా జయించగలిగినటువంటి శక్తి సంపన్నులు. విచిత్ర ధ్వజ కార్ముకాహ, వాళ్ళ యొక్క రథముల దగ్గర మహాధ్వజములన్నీ ఉన్నాయి. అలాగే ధనస్సు ఎక్కుపెట్టి ఉన్నారట వీడంతా కూడా. విచిత్ర ధ్వజ కార్ముకాహ విచిత్రాభరణా సర్వే, వీళ్ళు ధరించినటువంటి ఆభరణాలు ఎలా ఉన్నాయి? విచిత్రమైనటువంటి ఆభరణాలు. ఏమిటి విచిత్రత్వం అంటే, ఒకళ్ళు ధరించినటువంటి ఆభరణం మరొకరు ధరించకపోవడం. అన్ని ధరించినటువంటి ఒకే రీతిలో ఉన్నను వాళ్ళల్లో ఆ ధరించినటువంటి వాటిల్లో ఒక్కొక్క చిత్రమైనటువంటి అంశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి అందరూ ఒకే రకమైనటువంటి ఆభరణాలు కాకుండా వేరువేరు ఆభరణాలతో వాళ్ళంతా ప్రకాశిస్తూ ఉన్నారు. విచిత్రాభరణా సర్వే విచిత్రరథవాహనా, వాళ్ళు వహించినటువంటి రథములు కూడా విచిత్రములుగానే ఉన్నాయి. విచిత్ర స్రగ్ధరా సర్వే, వీళ్ళంతా కూడా మాలను ధరించి ఉన్నారు. విచిత్ర స్రగ్ధరా సర్వే, విచిత్రమైనటువంటి మాలను ధరించి ఉన్నారట. ఈ మాలలన్నీ కూడా విచిత్రత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు భిన్న భిన్నమైనటువంటి మాలలు ధరించి ఉన్నారు. విచిత్ర స్రగ్ధరా సర్వే విచిత్రాంబరభూషణా, అలాగే స్వదేశ వేషాభరణా, స్వదేశమునకు సంబంధించినటువంటి వేషాలను ధరించి ఉన్నారట. అంటే వీరు ఏ దేశస్థులు అని తెలియడం కోసము కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఏ దేశం వాళ్ళకైనా ఆయా చిహ్నాలు ధరిస్తే వీళ్ళు ఈ దేశం వారు అని గుర్తించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా స్వదేశ వేషాభరణా వీరాహ శతసహస్రశః, అలా 100,000 కొద్దీ ఉన్నారట ఈ విధంగా వీరులంతా పరాక్రమంగా.
తస్య సేనా ప్రణేతారః, అతని యొక్క సేనా ప్రణేతలు, సేనాధిపతులు ఎలా ఈ విధంగా ఉన్నారట ఇతనికి. శల్యుడి దగ్గర ఈ విధమైనటువంటి సేన ఉన్నదిట. తస్య సేనా ప్రణేతారః బభూవుః క్షత్రియ ఋషభాః వ్యథయన్నివ భూతాని కంపయన్నివ మేదినీం శనైర్విశ్రామయన్ సేనాం స యయౌ యేన పాండవః. వ్యథయన్నివ భూతాని, అధ్యర్థమివ యోజనం అని చెప్పారు కాబట్టి 1.5 యోజనం వరకు విస్తీర్ణమైనటువంటి సేన. ఇంతటి సేన విస్తీర్ణమైతే ఎలా ఉంది? పంచభూతములు కూడా, భూతములు అంటే ఇక్కడ ప్రాణులు, ఈ ప్రాణులంతా ఎట్లా ఉన్నారంటే భయభ్రాంతులై ఉన్నారట. వ్యథయన్నివ భూతాని, వాళ్ళు అంటే భయాన్ని కురిగొల్పుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇంత సేనంతా చూసేసరికి వాళ్ళలో భయం ప్రవేశించింది. వ్యథయన్నివ భూతాని కంపయన్నివ మేదినీం, మొత్తం అంతా ఈ భూమి అంతా కంపించిపోతోందా అన్నంతగా ఉందిట ఆ సేన మొత్తం అంతా విస్తరించి. కంపయన్నివ మేదినీం శనైర్విశ్రామయన్ సేనాం, ఈ సేనంతా కూడా అక్కడక్కడ విశ్రమింపజేస్తూ ఉన్నట్టు. ఆ విధంగా అంటే వాడు అలా వెడుతూ ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకోవాలో ఆ విశ్రాంతిని కల్పిస్తూ ఉన్నాడు ఆయన. శనైర్విశ్రామయన్ సేనాం స యయౌ యేన పాండవః, ఏ దేశానికైతే వీళ్ళు వెళ్ళదలుచుకున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి స యయౌ వెళ్ళాట శల్యుడు ఇంతటి సేనతో కూడి. కంపయన్నివ మేదిని, భూమిని కంపింపజేసేంతటి సేనను తీసుకుని ఆయన శల్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. తతో దుర్యోధన శ్రుత్వా మహాత్మానం మహారథం ఉపాయాంతమభిద్రుత్య స్వయమానర్చ భారత. ఆయన చెప్తున్నాడుగా, భారత అంటే జనమేజయ అనేటువంటి సంబోధన చేస్తూ వైశంపాయనుడు చెప్తున్నాడు ఇట్లా ఏమని? తతః దుర్యోధన శ్రుత్వా మహాత్మానం మహారథం ఉపాయాంతం, సకల సేనతోటి అనేక సాధనములతో దగ్గరగా పెట్టుకున్నటువంటి ఈ మహారథుడు శల్యుడు, అతను మహాత్మా అంటే చాలా గొప్పవాడైన, అంటే ఎంతటి యోధులనైనా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి మహాత్మా. అది కూడా ధర్మయుద్ధం చేసేటటువంటి వాడు. మహాత్మానం మహారథం తతః దుర్యోధన శ్రుత్వా, ఇవన్నీ విన్నాట దుర్యోధనుడు. వీళ్ళ గూర్చి విని అభిద్రుత్య స్వయమానర్చ భారత, వీళ్ళకి అభిముఖంగా వచ్చాట దుర్యోధనుడు. వచ్చి అతన్ని పూజించాడు. స్వయం ఆనర్చ భారత, అతనికి గౌరవాన్ని చేసేట. అనంతరం ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రో నుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. అనంతరం కారయామాస పూజార్థం తస్య దుర్యోధనః సభాః రమణీయేషు దేశేషు రత్నచిత్రాస్వలంకృతాః. దుర్యోధనుడు ఏం చేశాడంటే అక్కడక్కడ సభలన్నీ ఏర్పాటు చేశాడు ఈయన కోసం. అంటే వీళ్ళు ఏ ఏ ప్రదేశాలకి వెడుతూ ఉన్నారో వెళ్ళేటటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా సభలను ఏర్పాటు చేశాడు ఆయన. కారయామాస పూజార్థం, దేనికోసం ఈ సభలు అంటే ఈ శల్యుణ్ణి పూజించడం కోసం. అంతటి మహాసైన్యంతో వెడుతూ ఉన్నాడు ఈయన ధర్మరాజు దగ్గరికి. కాబట్టి ఈయన్ని పూజించండి అని అక్కడక్కడ పూజ కోసం అనేక సభలు ఏర్పాటు చేశాడు ఆయన. అవన్నీ ఆ దేశాలు ఎలా ఉన్నాయి, ఈయన సభలు ఏర్పాటు చేసినటువంటి దేశాలన్నీ ఎలా ఉన్నాయి అంటే రమణీయేషు దేశేషు, అవన్నీ రమణీయమైన దేశాలు. అక్కడ రత్నచిత్రాస్వలంకృతాః, ఆ దేశాలన్నిట్లోనూ కూడా ఈయన రత్నములతో పొదిగినటువంటి అలంకరణలు చేసి అటువంటి సభలు ఏర్పాటు చేసి ఆయా సభల్లో వీరందరినీ కూడా గౌరవించాట ఆయన దుర్యోధనుడు. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇటువంటి ఏర్పాటు చేశాడు ఆయన. శిల్పిభిర్వివిధైశ్చ క్రీడాస్తత్ర ప్రయోజితాః తత్ర వస్త్రాణి మాల్యాని భక్ష్యం పేయం చ సత్కృతం. వివిధమైనటువంటి క్రీడలు ఏర్పాటు చేశాడు ఆయన అక్కడ. శిల్పిభిర్వివిధైశ్చ, వివిధమైనటువంటి శిల్పముల చేత, చిత్రమైనటువంటి విషయముల చేత, క్రీడాస్తత్ర ప్రయోజితాః, అక్కడక్కడ ఏ ఏ విచిత్రమైన క్రీడలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశ సంప్రదాయాన్ని అనుసరించి ఏవే క్రీడలు ఉన్నాయో అటువంటి క్రీడలన్నింటినీ కూడా అంటే వీళ్ళందరినీ వశపరుచుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. ఆ క్రీడలు చూసేసరికి వీళ్ళకంతా సమ్మోహనం అయిపోతుంది. క్రీడాస్తత్ర ప్రయోజితాః, ఆ విచిత్రమైనటువంటి క్రీడలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన.
తత్ర వస్త్రాణి మాల్యాని, వీళ్ళు వెళ్ళిన చోట అంతా కూడా వస్త్ర బహూకరణ, అలాగే మాలలన్నీ ధరింపజేస్తూ ఉన్నారట. అలాగే తాగడానికి యోగ్యమైనటువంటి పానాన్ని ఇస్తూ ఉన్నారు, భక్ష్యం అలాగే తినడానికి యోగ్యమైనటువంటి వాటి అన్నిటినీ కూడా సత్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకి కావలసిన సమస్తమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అక్కడ. కూపాశ్చ వివిధాకారాః మనోహర్ష వివర్ధనాః వాప్యశ్చ వివిధాకారాః ఔదకాని గృహాణి చ. కూపాశ్చ వివిధాకారాః మనోహర్ష వివర్ధనాః వాప్యశ్చ వివిధాకారాః ఔదకాని గృహాణి చ. ఈ విధంగా కూపములు కూడా, అంటే వీళ్ళంతా వెడుతూ ఉన్నారు, చాలా సేన బయలుదేరి వెడుతూ ఉన్నది కదా, ఎంతో దాహార్తులై ఉంటారు. మార్గమధ్యంలో అంతా కూడా నూతులు బావులు తయారు చేసి పెట్టారట, వివిధమైనటువంటి ఆకారాలతోటి, వర్తులాకారము అలాగే దిగుడు బావులు, ఈ విధంగా అనేక రకమైనటువంటి ఆకారములతో కూడినటువంటి కూపాలని సిద్ధం చేశారు. కూపాశ్చ వివిధాకారాః మనోహర్ష వివర్ధనాః, అవి మనస్సుకి ఎంతో ఆహ్లాదాన్ని కలుగజేస్తూ ఉన్నాయట అవన్నీ కూడా. వాప్యశ్చ వివిధాకారాః, ఇవన్నీ ఇంకుడు బావులు అంటాం మనము, అంటే నీటి కోసం తయారు చేసేటువంటి గుంటలు ఏవైతే ఉన్నాయో ఆ గుంట చేసినప్పుడు స్వతసిద్ధంగా నీరు ఊరుతూ ఉంటుంది, అది ఆ విధంగా ఇంకుడు బావులు తయారు చేశారట. అంటే ఇవన్నీ ఆనాటి కాలం నుంచి ఉన్నాయి, మనం ఇవాళ చేస్తూ ఉన్నాము అంటే పరంపరగా సంక్రమించినటువంటి సత్కారములు ఇవన్నీ. మనకి ఆ సంప్రదాయమే మనకి ఇప్పటిదాకా వస్తూ ఉన్నది. అంటే ఒకవేళ వర్షాభావం వస్తే ఏం చెయ్యాలి అంటే ఈ రకమైనటువంటి మనం ఇంకుడు గుంతలన్నీ మనం పెట్టుకోవడం ద్వారా మనము వాటిని ఉపయోగించుకుని దాహార్తిని మనం తీర్చుకోగలుగుతాము అని ఒక అనేక రకమైనటువంటి ఉపాయాల్ని మనకి చూపించారు వాళ్ళు ఈ విధంగా. వాప్యశ్చ వివిధాకారాః ఔదకాని గృహాణి చ, అలా వచ్చేటువంటి మార్గమధ్యంలో వాళ్ళకి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి మంచినీరు అంతా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. సతా సభా సమాసాద్య పూజ్యమానో యథామరః దుర్యోధనస్య సచివైః దేశే దేశే సమంతతః. ఆ శల్యుడు ఆ సభలన్నిటినీ పొందుతూ ఉన్నప్పుడు దుర్యోధనస్య సచివైః, ఎక్కడెక్కడ ఆయన అడుగు పెట్టాడో పెట్టిన చోటంతా దుర్యోధనుడి యొక్క ఉద్యోగులంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇతన్ని పూజిస్తూ ఉన్నారట. పూజ్యమానః యథామరః, ఎలా పూజిస్తున్నారు అంటే ఒక అమరుణ్ణి, ఒక దేవతని పూజించినట్లు పూజిస్తున్నారట ఆయన. ఆ విధంగా దుర్యోధనస్య సచివైః దేశే దేశే సమంతతః, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ దేశానికి వెళ్తున్నారో వెళ్ళే ప్రతి దేశంలో అంతటా ఎక్కడ ఒక భాగంలో ఉండి ఒక భాగంలో ఉండకపోవడం అనేది లేకుండా అంతటా కూడా ఈయనకు ఉద్యోగులు వ్యాపించి ఉన్నారు, దుర్యోధనుడి యొక్క ఉద్యోగులు. వాళ్ళందరి చేత పూజింపబడుతూ ఉన్నాడు ఈయన. ఆజగామ సభామన్యాం దేవావసథ వర్చసం సతత్ర విషయైర్యుక్తః కళ్యాణైరతిమానుషైః. ఆజగామ సభామన్యాం దేవావసథ వర్చసం, అంటే దేవావసథం అంటే దేవతలు నివసించేటువంటి ఆలయం, అంటే మన దేవాలయం అంటాం కదా, దేవతలు నివసించేటువంటి గృహాలన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి వైభవం ఎలా ఉందో అంతటి వైభవంతో అన్యాం సభాం జగామ, మరొక సభకి చేరుకుంటూ ఉన్నాడు ఈయన. సతత్ర విషయైర్యుక్తః కళ్యాణైరతిమానుషైః, ఆయన ఎలా ఉన్నాడు అంటే అతిమానుషైః, అంటే మానవులకి సామాన్య మానవులకి యోగ్యం కానిటువంటి కళ్యాణమైనటువంటి విషయములతో కూడి ఉన్నాడు ఆయన, గొప్ప గొప్ప విషయములతోటి. కళ్యాణైరతిమానుషైః, అతిమానుషైః కళ్యాణైః విషయైర్యుక్తః సహ సభాం అన్యాం సభాం జగామ. ఈ విధంగా ఎవరికి సామాన్య మానవులకి యోగ్యం కానిటువంటి కళ్యాణములైన భోగములతోటి కూడి ఆయన ఇంకొక సభకి చేరుకుంటూ ఉన్నాడు ఆయన. ఆ విధంగా మరొక సభకి చేరుకున్నాడు ఆయన. మేనే అభ్యధికమాత్మానం అవమేనే పురందరం పప్రచ్ఛ సతతః ప్రేష్యాన్ ప్రహృష్టః క్షత్రియ ఋషభః. ఇంతటి గౌరవం దక్కుతూ ఉంది, ఎక్కడ వెడితే అక్కడ అంతటా కూడా దుర్యోధనుడి యొక్క ఉద్యోగులు ఉండి ఈయన ఈ రకంగా గౌరవం చేస్తూ ఉన్నారు. ఒక సభ పూర్తయ్యి మరో సభకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా ఆయన ఉన్నాడు, ఆ మరొక సభకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎన్నెన్ని భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు అనే అంశాన్ని ఆయన పొందిన తర్వాత ఇంతటి వైభవాంతో కూడినటువంటి ఈ శల్యుడు ఆయనకి మనస్సులో ఒక కోరిక, మేనే అభ్యధికమాత్మానం, తనకి తాను ఏమనుకున్నాడంటే నేను చాలా గొప్ప అధికుణ్ణి అనుకున్నట్టు ఆయన.
ఎప్పుడైతే అధికుడు అనుకున్నాడో ఎవరికంటే అధికుడు అంటే పురందరం, ఇంద్రుడి కంటే నేను గొప్పవాణ్ణి అనుకున్నట్టు ఆయన. అంటే అంతటి గౌరవాన్ని ఆయన కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ సేవకులంతా సేవ చేస్తూ ఉన్నారు. వెళ్ళిన చోటల్లా మహాబ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఆయనకి. కాబట్టి ఇంతటి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి, ఇంతటి భోగాలతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమనిపించిందంటే పురందరం అంటే ఇంద్రుడి కంటే నేను గొప్పవాణ్ణి అనే ఆలోచన వచ్చింది ఆయనకి. అవమేనే పురందరం పప్రచ్ఛ సతతః ప్రేష్యాన్ ప్రహృష్ట క్షత్రియ ఋషభ. అక్కడ ప్రేష్యాన్ అంటే వాళ్ళందరినీ సైన్యాన్ని అంతా అడుగుతున్నారట. అక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఎవరెవరైతే సేవలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పప్రచ్ఛ ఒక విషయాన్ని కుశలాన్ని అడిగేట. ఇలా ప్రశ్నించాడు. యుధిష్ఠిరస్య పురుషాః కేత్ర చక్రుః సభా ఇమాః ఆనీయతాం సభాకారాః ప్రదేయార్హా హి మే మతాః. ఇంతటి సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సభల్లో ఎక్కడైనా యుధిష్ఠిరికి సంబంధించినటువంటి పురుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరిలో యుధిష్ఠిర పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రమ్మనండి, వాళ్ళందరినీ కూడా నేను గౌరవం చేయాలి అని చెప్తున్నాడు ఆయన. యుధిష్ఠిరస్య పురుషాః కేత్ర చక్రుః సభా ఇమాః ఆనీయతాం సభాకారాః ప్రదేయార్హా హి మే మతాః. వాళ్ళంతా సభాకారాః, వాళ్ళంతా ఈ సభలన్నీ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో వీళ్ళంతా కూడా యుధిష్ఠిర పురుషులంతా ఉన్నారు. వాళ్ళందరినీ రమ్మనండి. వాళ్ళంతా నేను ఇచ్చేటటువంటి దాన్ని తీసుకోవడానికి అర్హులైనటువంటి ఉన్నారు. వాళ్ళంతా ప్రదేయార్హాహ ఇది మే మత, ఇది నా అభిప్రాయం. వాళ్ళందరికీ కూడా నేను తగినంత ఏదో ఒక ధనాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళంతా నేను ఇచ్చిన దాన్ని పుచ్చుకోవడానికి వాళ్ళు అర్హులై ఉన్నారు అనే అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన. ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రో నుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. ఏషాం వీళ్ళందరికీ కూడా నేను ఒక ప్రసాదాన్ని ఇవ్వాలి. కుంతీపుత్ర అనుమన్యతాం, దీన్ని ధర్మరాజు ఒప్పుకుంటాడు అంటున్నాడు ఆయన. కుంతీపుత్రోనుమన్యతాం ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రోనుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. ఈ విషయాన్ని వాళ్ళు ఏం చేశారు, శల్యుని ఈ మాటలంతా ఆశ్చర్యపడ్డారట వాళ్ళు. ఆయన ఏమన్నాడు, ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్ర అనుమన్యతాం. వీళ్ళందరికీ యుధిష్ఠిరికి సంబంధించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాకు తోచినటువంటి ప్రసాదాన్ని ఇస్తాను. కుంతీపుత్రుడు యుధిష్ఠిరుడు దీనికి అంగీకరించుగాక అని అభిప్రాయం చెప్పాడు ఆయన. ఈ అభిప్రాయానికి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా విస్మయాన్ని పొందారట, ఆశ్చర్యచకితులై ఉన్నారట. దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. దుర్యోధనుడు రాగానే ఈ విషయాలన్నీ చెప్పారట. ఎంతో ఆశ్చర్యాన్ని పొంది శల్యుడి మాటలకి వీళ్ళంతా ఆశ్చర్యాన్ని పొంది దుర్యోధనుడికి ఈ విషయాలన్నీ చెప్పి ఉన్నారట. ఇంతటితో మనం 8వ అధ్యాయం ఈ శ్లోకాన్ని ముగిద్దాం. రేపటి రోజున అనంతర శ్లోకంతో మళ్ళీ మనం పునః కలుద్దాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.